మన భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాదు. ఇది కోట్ల మందికి జీవన రేఖ. ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, కుటుంబాలను కలవడానికి వెళ్ళేవాళ్ళు, ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు అందరూ రైలుపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ నిజమేంటంటే మనం ఈ సిస్టమ్ను రోజు ఉపయోగిస్తున్నాం, కానీ దానిలో ఉన్న సమస్యలను నిజంగా అర్థం చేసుకొని మాట్లాడడం చాలా అరుదు. ఎక్కువగా మనం చేసేది ఒక్కటే: కోపం, తిట్లు, సోషల్ మీడియాలో వీడియోలు. కానీ అసలు సమస్య ఎక్కడ ఉంది, దానికి నిజమైన పరిష్కారం ఏమిటి అనే దానిపై చాలా తక్కువగా ఆలోచిస్తాం. మొదటి పెద్ద సమస్య జనరల్ కంపార్ట్మెంట్లలో ఉండే భరించలేని రద్దీ. ఇది అందరికీ తెలిసిన సమస్య. కానీ ఇది ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మన దేశంలో రైలుపై ఆధారపడే జనాభా పెరిగింది, కానీ జనరల్ కోచ్ల సంఖ్య అదే స్థాయిలో పెరగలేదు. ఎక్కువ మంది పేద మరియు మధ్యతరగతి ప్రయాణికులు రిజర్వేషన్ చేయలేరు, చేయడానికి అవగాహన ఉండదు, లేదా చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. దాంతో ఒకే కోచ్లో అనేక రెట్లు ఎక్కువ మంది ఎక్కుతున్నారు. దీనికి పరిష్కారం రైల్వే ఒక్కటే చేయగలదు అనుకోవడం చాలా తప్పు. పరిష్కారం మిశ్రమం. జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలి. షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు డెమో లాంటి రైళ్లను పెంచాలి. అలాగే రిజర్వేషన్ వ్యవస్థను మరింత సింపుల్గా లోకల్ లాంగ్వేజ్లో అందుబాటులోకి తీసుకురావాలి. సమస్యను అంగీకరించకుండా పరిష్కారం రాదు. రెండో సమస్య రిజర్వేషన్ ఉన్నా సీట్ దొరక్కపోవడం. ఇది చాలామందికి కోపం తెప్పిస్తుంది. నా దగ్గర టికెట్ ఉంది, అయినా ఎవరో కూర్చున్నారు అనే అనుభవం చాలా సాధారణం. దీనికి కారణం ఒక్కటే కాదు. ఒకటి, టికెట్ లేకుండా ఎక్కేవాళ్ళు. రెండోది, టికెట్ చెక్ చేసే సిస్టమ్ బలహీనంగా ఉండటం. మూడోది, మన ప్రయాణికుల మనస్తత్వం. ఖాళీగా ఉంటే కూర్చుంటాం, ఎవడేమంటాడు అనే ధోరణి. దీనికి పరిష్కారం కేవలం జరిమానాలు కాదు, టికెట్ చెకింగ్ను టెక్నాలజీతో లింక్ చేయాలి. రియల్ టైం కోచ్ మ్యాపింగ్, క్యూఆర్ ఆధారిత సీట్ వెరిఫికేషన్ లాంటివి అమలు చేయాలి. అలాగే ప్రయాణికులలో కూడా ఇది నా హక్కు కాదు అనే అవగాహన పెరగాలి. మూడో పెద్ద సమస్య ట్రైన్ లేట్ అవ్వడం. ఇది మన దేశంలో సాధారణంగా తీసుకుంటారు. రైలు లేట్ అవ్వడం అనేది కామన్ విషయం కాదు. ఇది మనం అంగీకరించేసాం, కానీ ఇది సాధారణం కాదు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, సిగ్నలింగ్ సమస్యలు, ఒకే ట్రాక్ మీద ఎక్కువ ట్రాఫిక్ జరగడం, వాతావరణ ప్రభావం, ఇలా చాలా కారణాలున్నాయి. కానీ ఇక్కడ పరిష్కారం కూడా ఉంది. డెడికేటెడ్ ట్రాక్స్, ఆటోమేటెడ్ సిగ్నలింగ్ మరియు ముఖ్యంగా ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్, ఇట్లాంటి వాటి వలన కొంతవరకు నివారించవచ్చు. రైలు ఎందుకు లేట్ అయిందో, ఎంత టైం ఖచ్చితంగా లేట్ అవుతుందో స్పష్టంగా చెప్పగలిగితే ప్రయాణికుల ఫ్రస్ట్రేషన్ సగానికి తగ్గుతుంది. ఇంకొక బాధాకరమైన సమస్య పరిశుభ్రత. రైళ్లలో, టాయిలెట్లలో, స్టేషన్లలో ఉన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా రైల్వే తప్పు అనుకోవడం చాలా వరకు కరెక్ట్ కాదు. కొంతమంది ప్రయాణికులు చేసే నిర్వాకాలు మనం రోజు చూస్తున్నాం. చెత్త పడేయడం, నీటిని వృధా చేయడం, టాయిలెట్ని గౌరవించకపోవడం, ఇలా. దీనికి పరిష్కారం కేవలం క్లీనింగ్ స్టాఫ్ని పెంచడం కాదు, వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కాదు. కఠినమైన జరిమానాలు, కెమెరాలు, అలాగే చిన్న వయసు నుంచే పబ్లిక్ ప్రాపర్టీ మీద అవగాహన పెంచే విద్య, ఇలా చాలా ఉంటాయి. ఇది ఒక్కరోజు పని కాదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం మొదలు పెట్టాల్సిన పనే. మరొక పెద్ద సమస్య భద్రత, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులకు సంబంధించింది. రాత్రి ప్రయాణాల్లో భయం, జనరల్ కంపార్ట్మెంట్లలో అసురక్షిత వాతావరణం. దీనికి పరిష్కారం కూడా స్పష్టమే. ప్రతి కోచ్లో పనిచేసే సీసీటీవీలు, రియల్ టైం మానిటరింగ్, అలాగే రైల్వే పోలీసుల విజిబిలిటీ పెంచడం. కానీ దీనితో పాటు ప్రయాణికులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఏదైనా తప్పు కనిపిస్తే మౌనంగా ఉండకూడదు. ఒక ఫోన్ కాల్, ఒక కంప్లైంట్, ఒక వీడియో కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇంకొక సమస్య సమాచార లోపం. ప్లాట్ఫామ్ మార్పు,
రైలు రద్దు, కోచ్ పొజిషన్ వంటి విషయాలు చివరి నిమిషంలో తెలుస్తాయి. ఇది అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికి పరిష్కారం టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతి ప్రయాణికుడికి స్పష్టమైన నోటిఫికేషన్ వెళ్ళాలి. లోకల్ భాషల్లో అనౌన్స్మెంట్ జరుగుతున్నాయి మరియు స్టేషన్లలో పనిచేసే ఇన్ఫర్మేషన్ డెస్క్లు సరిగ్గా పనిచేసేలా కూడా, వాళ్ళకి వినిపించేలా కూడా మనం చూసుకోవాలి. సమాచారం ఉంటే భయం తగ్గుతుందని. ఇప్పుడు ఒక అసౌకర్యమైన నిజం చెప్పాలి. మన రైల్వే సమస్యల్లో చాలా వరకు మనమే భాగం. టికెట్ లేకుండా ఎక్కడం, రూల్స్ పాటించకపోవడం, చిన్న తప్పులను ఇండియాలో ఇలానే అని సమర్థించుకోవడం. ఈ మనస్తత్వం మారకపోతే ఎంత టెక్నాలజీ వచ్చినా సమస్యలు అలాగే ఉంటాయి. రైల్వే అనేది ప్రభుత్వం మాత్రమే కాదు, అది మనందరం కలిసి నడిపే వ్యవస్థ. ఈ వీడియో ఉద్దేశం రైల్వేని తిట్టడం కానీ, ప్రభుత్వాన్ని తిట్టడం కానీ, ప్రయాణికులను తిట్టడం కానీ అస్సలు కాదు. మన ఉద్దేశం ఒక్కటే, సమస్య ఎక్కడ ఉందో స్పష్టంగా చూపించి దానికి సాధ్యమైన పరిష్కారాలను తెచ్చుకుంటే రేపు పొద్దున్న మనం ప్రయాణం చేసినప్పుడు మనకే వెసులుబాటుగా ఉంటుంది కదా, మన కుటుంబీకులకు వెసులుబాటుగా ఉంటుంది కదా. ఈ వ్యవస్థపై మనం రోజు ఆధారపడుతున్నాం. దీన్ని మెరుగుపరచడం ఎవరో ఒకరి బాధ్యత కాదు, ఇది మనందరి బాధ్యత. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొకసారి మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇంకొకసారి ఆలోచించండి. నేను చేస్తున్న ఈ పని వ్యవస్థకు సహాయపడుతుందా లేదా నష్టపరుస్తుందా అని. అదే మొదటి మార్పు. పెద్ద మార్పులు ఎప్పుడూ చిన్న అవగాహనతోనే మొదలవుతాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది కేవలం వ్యూస్ కోసం మాత్రమే కాదు. ఇలాంటి విషయాలు మనం మాట్లాడడం ఈజీ కాదు, ఎందుకంటే ఇందులో మనందరం ఉన్నాం. కానీ నిజం చెప్పకపోతే మనకే మార్పు రాకుండా పోతుంది. మనం ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాలి. అందులో మనం హ్యాపీగా ఉండాలి. రైలు మనందరినీ తీసుకెళ్తుంది, మనమే దాన్ని సరైన దిశలో నడిపితే చాలు. థ్యాంక్ యూ.